నమస్కారం. ముందుగా V7 ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక వార్తల్లోని వివరాలు. కడప జిల్లాలో ఏకశిలా నగరంగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట కోదండ రామాలయం నవమి శోభతో అలరారుతోంది. ఈ దివ్య క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలు పూలతో అలంకరించారు. 10 రోజుల పాటు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం అంకురార్పణతో శ్రీకారం చుట్టారు. ఇవాళ మిథున లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పాల్గొని వేద పండితుల మధ్య ఆగమ శాస్త్రం ప్రకారం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారి ఉత్సవ వేడుకలు జరుగుతున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. ఇవాళ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శేషవాహనంపై గ్రామ పురవీధుల్లో శ్రీరామచంద్రుడు విహరిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ అధికారులు కోరారు. వైఎస్ఆర్ జిల్లాలోని ఒంటిమిట్టలో కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఘనంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు టీటీడీ వేద పండితులు ప్రత్యేక పూజలు చేపట్టారు. స్వామి అమ్మవార్లకు టీటీడీ ఉన్నతాధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. రామాలయ ప్రాంగణమంతా రామనామ స్మరణతో మారుమోగుతోంది. ధ్వజారోహణ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్సవాలు నిజంగా సీతారాముల కళ్యాణమే ఒంటిమిట్లో చూడాలనేది ఒక విశేషం అన్నమాట. ఎందుకంటే అనాదిగా మన సాంప్రదాయము ప్రపంచవ్యాప్తంగా కళ్యాణం అంటే సీతారామ కళ్యాణమే ప్రధానము, ఫేమస్ అనమాట. పూర్వకాలంలో మనం పూర్వీకులు ఉన్నప్పటికీ సీతారాముల పటం పెట్టి కళ్యాణం నిర్వహించుకునేవారు. అంటే అన్యోన్య దాంపత్యానికి ప్రతీక సీతారాముల కళ్యాణం. అటువంటి కళ్యాణాన్ని ఒంటిమిట్టలో వెన్నెల రాత్రుల్లో తిరిగించడము. ఎందుకంటే చంద్రుడు ప్రతీక మనసుకు అన్నమాట. సీతావి చంద్రవంశం అని ఇక్కడ వెన్నెల రాత్రుల్లో చతుర్దశి రాత్రి కళ్యాణం నిర్వహిస్తుంటారు. ఆ కళ్యాణానికి తిరుమల దేవస్థానం గారు అద్భుతంగా ఏర్పాటు చేశారు. భక్తులందరికీ అన్నప్రసాదం కౌంటర్లు, మంచి సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ పాంచరాత్ర ఆగమం ప్రకారము ఇక్కడ కళ్యాణము నిర్వహించబడుతుందన్నమాట. విశేషము విధంగా కళ్యాణానికి యావతి భక్తులు విచ్చేసి బౌద్ధ పాత్రలు కావాలని నిన్న దినం అంకురార్పణ జరిగింది. ఈరోజు ధ్వజారోహణము, 20 హనుమ సేవ, 21 గరుడ సేవ, 22 కళ్యాణముతో మరి 23 రథోత్సవం జరుగుతుందన్నమాట. తర్వాత చక్రస్నానము పుష్పయాగంతో పరిసమాప్తవుతుంది. నమో నారాయణ. జై శ్రీమన్. చంద్రగిరి శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో బుధవారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 9 గంటల 5 నిమిషాల నుండి 10 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తుల రామనామ స్మరణ మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్ఠింపజేశారు. కంకణ భట్టార్, శ్రీనివాస భట్టార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాసులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరిబాబు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం. పులిచెర్ల మండలంలో నేడు 12 పంచాయతీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా మిథున్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పొంగనూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, పొంగనూరు నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని, ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉందన్నారు. గండికోట నుండి నీరు ఇచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ మనకు ఇక్కడ 3 ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి ఆ ప్రాజెక్టులను అడ్డుకున్నారని చెప్పారు. త్వరలో ఆ పనులు పూర్తి చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందిస్తామని, సీఎం జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా మన పొంగనూరు నియోజకవర్గం అభివృద్ధి చేయగలిగామని అన్నారు. మన నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఎన్నికల హామీలు అన్నీ పూర్తి చేశారని, కావున మనమందరం కలిసి ఆయనను అత్యధిక మెజారిటీతో సాధించే విధంగా తప్పక కృషి చేయాలని నాయకులు కార్యకర్తలను కోరారు.
మేనిఫెస్టో కేవలం 2 పేజీల మేనిఫెస్టోలో ఏం చెప్పాడు అవన్నీ పూర్తి స్థాయిలో అమలు చేశాడు. తిరిగి మళ్ళీ మన ముందుకు వచ్చి నాకు మద్దతు ఇవ్వండి, నేను నిజంగా మీకు సాయం చేస్తుంటే మీరందరూ కూడా నాకు సైనికులుగా పనిచేయండి అని చెప్పి ప్రతి సిద్ధం సభలో కూడా వారందరినీ కూడా అర్థిస్తూ ఉన్నారు. మరి ఆ విధంగానే ఇక్కడ మనం కూడా మన నియోజకవర్గంలో శాసనసభకు నేను పోటీ చేస్తూ ఉన్నా, అదేవిధంగా పార్లమెంటుకు మిథున్ పోటీ చేస్తూ ఉన్నాడు. మరి మా ఇద్దరికి కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా బాగా మనం ఎక్కువ చేసుకోవాలన్నా తప్పనిసరిగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. వైసీపీ ఇంటింటా సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కరపత్రాలను ఇస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. తిరుపతి నగరంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం సాయంత్రం స్థానిక 42వ డివిజన్ పరిధిలోని మయాని శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి కరపత్రాలను అందజేస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఔదార్యంతో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు. డిప్యూటీ మేయర్గానే భూమన అభినయ్ తిరుపతిని దేశంలోనే ఓ ఆదర్శ నగరంగా తీర్చిదిద్దారని, తిరుపతి ప్రజలు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా తిరుపతిని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణ ఆలోచన భూమన అభినయ్దేనని అన్నారు. భూమన అభినయ్కి గొప్పగా ఆలోచించే సామర్థ్యం ఉందని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి వాళ్ళు అభివృద్ధి సంక్షేమ పథకాలను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఇలాంటి వ్యక్తులను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డికి ప్రజలు నీరాజనాలు పలికారు. అడుగడుగునా పూల వర్షం కురిపించారు. మంగళ హారతులు పట్టారు. వీధి వీధిలో గజమాలతో సత్కరిస్తూ తమ అభిమానాన్ని చాటారు. మహాకూటమి నాయకులు 2014 ఎన్నికల తరహాలోనే ప్రజలను మభ్యపెట్టడానికి లేనిపోని పథకాల పేరుతో ప్రచారం చేస్తున్నారని, గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో 650 హామీలను ఇచ్చి వాటిని ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, ఇదే తరహాలో మళ్ళీ 2024లో ప్రజల ముందుకు వస్తున్నారని, ప్రజలు గమనించి రానున్న ఎన్నికలలో తగిన విధంగా బుద్ధి చెప్తారని తిరుపతి వైసీపీ జిల్లా యోజన అధ్యక్షుడు అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి రావడానికి ఎన్నో కుయుక్తులు పన్నుతోందని, వీటిని ప్రజలు గమనించాలని అన్నారు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఒకప్పుడు విమర్శించిన కూటమి ప్రస్తుతం వాటిని పెట్టుకోవడం ఉడ్యూరంగా ఉందన్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నికల కోడ్ ముందే టీటీడీ ఉద్యోగస్తులకు, కార్మికులకు ఇళ్ల పట్టాలు, వేతనాల పెంపు కార్యక్రమం తీసుకున్నారని, దానిపై కూడా విమర్శలు గుప్పించడం శోచనీయమని అన్నారు. కరుణాకర్ రెడ్డి తన రియల్ ఎస్టేట్ వెంచర్ల డెవలప్మెంట్ చేసుకోవడానికి టీటీడీ ఉద్యోగస్తులకు అక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చారని జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు విమర్శించడం తగదన్నారు. తానేమైనా తిరుపతి మహానగరం నడిబొడ్డన స్థలాలను ఇవ్వగలరా అని వారు ఎద్దేవా చేశారు. ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి ఏమి అర్హత ఉందని, తిరుపతికి ఏం చేశారని ప్రశ్నించారు. తిరుపతి నగరంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కూటమి నాయకులు ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు పాల్గొన్నారు. ఆరణి శ్రీనివాసులు గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఏ రకమైన మేలు చేయలేదు, ఆయన స్వప్రయోజనాలని ఆలోచించుకొని ఆయన స్వప్రయోజనం కోసం తన అనుయాయులకి ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లు డెవలప్ చేసుకోవాలని ఆ చుట్టుపక్కల టీటీడీ ఉద్యోగస్తులకి ఇళ్ల పట్టాలు ఇచ్చినారంట, ఇంటి ప్లాట్లు ఇచ్చారంట. ఆరణి శ్రీనివాసులు గారు, మీరు గాంధీ రోడ్లో ఏమైనా టీటీడీ ఉద్యోగులకి ఇంటి స్థలాలు ఇస్తారా, లేకపోతే తీర్థకట్ట వీధిలో ఇస్తారా, మిట్ట వీధిలో ఇస్తారా, అలిపిరి దగ్గర ఇస్తారా, లేకపోతే కపిల్ తీర్థం దగ్గర ఇప్పిస్తారా? మీకు మరీ టీటీడీ ఉద్యోగస్తుల మీద ప్రేమ చాలా ఎక్కువైపోయినట్టుగా మాట్లాడుతున్నారు కదా, కరుణాకర్ రెడ్డి గారి ప్రేమ నటనని చెప్తున్నారు కదా,
మరి మీ ప్రేమ నిజమైతే మీరు తిరుపతి నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రధాన రహదారుల్లో ఏమైనా ప్లాట్లు ఇస్తారా? తిరుపతి నగరం అంతా కలిపి జీవకొన్న, తిమ్మినాడిపాలెం పంచాయతీ సెట్టుపల్లితో ఎండ్ అయిపోతూ ఉంది. ఈ చుట్టుపక్కల స్థలాలు ఇవ్వడానికి రేణుగుంట టౌన్ అడ్డం వస్తూ ఉంది. ఇకపోతే కరకంబాడి ఉంది. ఇంకా జెన్యూన్గా ఉన్నటువంటి స్థలాలు, ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉన్న స్థలాలు ఎక్కడున్నాయో వెతికి అక్కడే కదా ఉద్యోగస్తులకి అలకేట్ చేయాలి. మీరేమైనా అద్భుతమైన శక్తితో తిరుపతి మహానగరం నడిబొడ్డులో మిడిల్లో ఏమైనా కొత్త భూమిని సృష్టిస్తారా అని అడుగుతున్నా. 650 హామీలు ఇచ్చి దానికోసం ప్రత్యేకంగా ఏపీ ఎలక్షన్ మేనిఫెస్టో అని చెప్పి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేయడం జరిగింది. దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క మేనిఫెస్టోను తీసుకొని ప్రజల ముందరకు వచ్చి, ఈ మేనిఫెస్టో 2014లో ఇచ్చాం, 2014లో మేనిఫెస్టో విడుదల చేసి అధికారంలో కూడా వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఎన్ని హామీలను అమలు చేశాడో చెప్పి ఈరోజు మళ్ళీ ప్రజలను ఓట్లు అడగాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు ఏమాత్రం కూడా వీళ్ళ కళ్ళబొల్లి మాటలు, మాయ మాటలు వినేటువంటి పరిస్థితి లేదు. గతంలో 2014లో మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ₹1,00,000 వరకు వడ్డీ లేని రుణాలను ఇస్తానన్నాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానన్నాడు. సాక్షాత్తు ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి పరిటాల సునీత గారు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్వాక్రా రుణాలను మాఫీ చేశారా అనే ప్రశ్నను లేవనెత్తితే అసెంబ్లీ సాక్షిగా డ్వాక్రా రుణాలను ఏమాత్రం కూడా మాఫీ చేయలేదని చెప్పేసి సమాధానం ఇవ్వడం నిజం కాదా? జీవకోణ ప్రాంత అభివృద్ధికై, సమస్యల పరిష్కారానికై ఇండియా కూటమిని బలపరచండి అని బుధవారం ఉదయం స్థానిక జీవకోణ ప్రాంతంలో ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ పార్టీ అభ్యర్థి మురళిని ఆశీర్వదించి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సిపిఎం, సిపిఐ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఓటర్లను అభ్యర్థించారు. తిరుపతి నగరంలోని జీవకోణ ప్రాంతంలో ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వీధి వర్తక వ్యాపారస్తులు మురళిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ ఆశీర్వదించారు. కొంతమంది ఆటో కార్మికులు ఆటోల ఆపి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలకు కష్టాలు వస్తే ముందుంటానని, మీ కష్టంలో అండగా ఉంటానని, ఆదరించండి అంటూ ఆప్యాయంగా ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాంగంటి గోపాల్ రెడ్డి, సిపిఎం తిరుపతి నగర కార్యదర్శి టి సుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ ఇల్లు లేని పేదలందరినీ సమీకరించి భూ పోరాటాలు నిర్వహించి తిరుపతి నగరంలో 26 కాలనీల నిర్మాణం చేపట్టిన ఘనత వామపక్ష పార్టీలకే చెందుతుందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాల కంటే కమ్యూనిస్టు పార్టీలు ఇచ్చిన ఇంట్లే ఎక్కువగా ఉన్నాయని, ప్రభుత్వాలు మారుతున్నా కమ్యూనిస్టు పార్టీలు వేసిన కాలనీలో అభివృద్ధి కావడం లేదని, ప్రభుత్వాలకు అధికారులకు చిత్తశుద్ధి లేదని, జీవకోణ ప్రాంతం అభివృద్ధి కావాలన్నా, ఇక్కడ నివాసం ఉంటున్న వారికి నివాస పట్టాలు సాధించబడాలన్నా, ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారికి రక్షణ కావాలన్నా కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి మురళి గెలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేము ఈ 3 రోజుల్లో దాదాపుగా జీవకోణ ప్రాంతంలో తిరిగితే అపూర్వమైనటువంటి స్పందన వస్తూ ఉంది. అక్కడ మేము క్యాన్వాసింగ్ ప్రారంభించాము. అదేవిధంగా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ఎక్కడికక్కడ గ్రూప్ మీటింగ్లు వేసుకొని ఈ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. మేము ఈవేళ తిరుపతి పట్టణ ప్రజలకు చెప్తా ఉన్నాం, ఈ తిరుపతి పట్టణంలో దాదాపుగా ఈ 35-40 సంవత్సరాలుగా వేలాది మందికి ఇంటి స్థలాలు ఇచ్చినటువంటి ఘన చరిత్ర కమ్యూనిస్టులు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. ఇంటి స్థలాలు ఇచ్చాం, కార్మిక సంఘాలకు అండగా నిలబడ్డాం, అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించి తిరుపతి పట్టణ అభివృద్ధికి సాటు వెలిసినటువంటి జెండా ఏమైనా ఉందంటే ఎర్ర జెండాలు తప్ప వేరే పార్టీలు ఏమీ లేవు. కాబట్టి ఈరోజు ఒక సామాన్యమైనటువంటి ప్రజలుగా, సామాన్యుడిగా కంకి కొడవలు గుర్తు మీద సిపిఐ ఇండియా కూటమి అభ్యర్థిగా నేను నిలబడ్డాను. తిరుపతిలోని 4 కళ మండపం వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
శ్రీరామ నవమిని పురస్కరించుకుని తిరుపతి 4 కాళ్ల మండపం వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి అభిషేక సేవలో పాల్గొన్నారు. లోకాభిరాముడు ప్రపంచానికి ఆదర్శ పురుషుడని నిత్యం రామనామ స్మరణ చేయడంతో సర్వ సుఖాలు లభిస్తాయని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు వడపప్పు పానకం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు పురోహితులు సురేష్ స్వామి, కస్పా పద్మనాభం, గాయకులు ఆది గురుస్వామి, సుబ్రహ్మణ్యం యాదవ్, వాసురెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారికి పుష్పాలు పట్టు వస్త్రాలు సమర్పించి భక్తులకు పానకం వడపప్పు పంపిణీ చేస్తున్నాం. ఈ శ్రీరామనవమి రోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది. రాముని అనుగ్రహం మనకు కలుగుతుంది. రాముడు బాట మాట అంతా ఒక్కటే. ఆయన బాటలో మనం పయనిస్తే ఎంతో అభివృద్ధి చెందుతాం. మన దేశ అభివృద్ధి కూడా జరుగుతుంది. ఈ శ్రీరామనవమి ఈసారి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే అయోధ్యలో బాలరామ మందిరం సుందరంగా రూపుదిద్దుకుని ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు అక్కడ లక్షలాది మంది భక్తులతో రామ మందిరం పులకరించిపోతుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి బలంగా వీస్తోందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి దేశవ్యాప్తంగా 150 సీట్లకు మించి రావడం కష్టమని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి చింతామోహన్ అన్నారు. గూడూరులో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో మోదీ పతనం ప్రారంభమైందని, మోదీ ప్రధానమంత్రి కాదని ఓ కక్షదారుడిగా అభివర్ణించాడు. ప్రతిపక్షాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న నాయకులపై మోదీ కేసులు పెడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. ప్రతిపక్షాలను గౌరవించే శక్తి మోదీ ప్రభుత్వానికి లేదని, దేశంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని వెల్లడించారు. మరో 2 ఏళ్లలో దేశంలో మధ్యంతర ఎన్నికలు రానున్నాయని జోసెన్ చెప్పారు. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల రుణమాఫీ చేయడంతో పాటు వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు కూడా పెంచుతామని వెల్లడించారు. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఇంకా ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ విధంగా పడిపోయింది. మోడీ పతనం ప్రారంభమైంది. మోడీ ఒక ప్రధానమంత్రి కాదు, నాయకుడు కాదు, ఒక కక్షదారుడు. కక్ష సాధించడంలో ఆయనకున్న తెలివి ఎవరికి లేదు. ప్రతి ఒక్కరి పైన, ప్రతిపక్షాల్లో ఒక్క రవ్వ తలెత్తుకొని తిరిగే ప్రతి నాయకుడి పైన కేసులు పెడుతూ పోతున్నాడు మోడీ. ఇది మంచిది కాదు. శత్రువును కూడా మన్మోహన్ సింగ్ గారి లాగా గౌరవిస్తూ పోవాలి, అటల్ బిహారీ వాజ్పేయి లాగా గౌరవిస్తూ పోవాలి. అటువంటి ప్రతిపక్షాలను గౌరవించే శక్తి, ఆసక్తి మన మోడీకి లేదు. మోడీ పతనం ప్రారంభమైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి తిరిగినా కూడా 150 సీట్లకు మించి భారతదేశంలో రావు. కాంగ్రెస్ పార్టీకి 150 స్థానాల్లో గెలుపు ఖాయం. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంకు సంబంధించి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లను గురువారం నుంచి స్వీకరించనున్నట్లు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి తెలిపారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని రిటర్నింగ్ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో గురువారం నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంకు సంబంధించి తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో మాత్రమే నామినేషన్లు అందించాల్సి ఉంటుందన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లను స్వీకరిస్తామని చెప్పారు. పబ్లిక్ హాలిడేస్, ఆదివారం ఎలాంటి నామినేషన్లు తీసుకోమన్నారు. నామినేషన్ అప్లికేషన్లను, అఫిడవిట్ కు సంబంధించిన వాటిపై అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు రిటర్నింగ్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశామని, తహసీల్దార్, 2 ఏఎస్ఓలు అందుబాటులో ఉంటారని చెప్పారు. అభ్యర్థితో పాటు 4గురికి మాత్రమే ప్రవేశం ఉంటుందని, నామినేషన్ల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు పక్కా ఏర్పాట్లను చేస్తున్నట్లు ఆర్ఓ నిశాంత్ రెడ్డి తెలిపారు. ఆర్ఓ కార్యాలయం వద్ద 100 మీటర్ల లోపు బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థితో పాటు 4గురికి మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. నామినేషన్లు స్వీకరించేందుకు ఆర్వో ఛాంబర్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 5,000, ఇతరులు 10,000ను చెల్లించాల్సి ఉంటుందని, కేవలం నగదును మాత్రమే స్వీకరిస్తామని అన్నారు.
నామినేషన్ వేసే అభ్యర్థి ముందు రోజే బ్యాంక్ అకౌంట్ను తప్పనిసరిగా ప్రారంభించాల్సి ఉంటుందన్నారు. గతంలో సమర్పించిన నామినేషన్ అఫిడవిట్ నమూనాలు పూర్తిగా మారిపోయాయని, కొత్త ఫార్మేట్లో వచ్చిన నామినేషన్ పత్రం అఫిడవిట్ను మాత్రమే అభ్యర్థులు సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. 25 సంవత్సరాలు నిండిన వాళ్ళు రాష్ట్రంలో ఎక్కడైనా ఓటరుగా నమోదై ఉండాలని, అసెంబ్లీ నియోజకవర్గంకు అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి ఈ నెల 25వ తేదీ నాటికి 25 ఏళ్లు నిండిన వారు మాత్రమే పోటీ చేసేందుకు అర్హులని ఆర్ఓ నిశాంత్ రెడ్డి తెలిపారు. తప్పనిసరిగా రాష్ట్రంలో ఎక్కడైనా ఓటరుగా నమోదై ఉండాలన్నారు. గుర్తింపు ఉన్న పార్టీల అభ్యర్థికి ఒకరు ప్రపోజర్గా ఉంటే సరిపోతుందని, గుర్తింపు లేని పార్టీ అభ్యర్థికి మాత్రం 10 మంది ప్రపోజర్స్గా ఉండాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా ఆర్ఓ కార్యాలయంలోని హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలని సూచించారు. వంగవీటి కుటుంబం పదవుల కోసం పుట్టలేదని, ప్రజల కోసం పుట్టిందని చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. బుధవారం చంద్రగిరి మండలం తొండవాడలో ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో పులివర్తి నాని ఆధ్వర్యంలో బలిజ కుటుంబం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కాపు ఉద్యమ నేత వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వారిని ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం సి మల్లవరం జంక్షన్ నుంచి తొండవాడ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సభను ఉద్దేశించి పులివర్తి నాని ప్రసంగించారు. బలిజలు ఆత్మీయ సమావేశంకు విచ్చేసిన వంగవీటి రాధాకు ధన్యవాదాలు తెలిపారు. స్వర్గీయ వంగవీటి రంగా ఓ కులానికి, వర్గానికి చెందిన వ్యక్తి కాదని కీర్తించారు. నిరంతరం బడుగు బలహీన పీడిత వర్గాల తరపున పోరాటం చేస్తూ ప్రాణత్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన తనయుడు రాధా నా బైక్పై రావడం నా జీవితంలో మర్చిపోలేని సందర్భమని అన్నారు. రాధకు టీడీపీ టికెట్ ఇవ్వలేదని ఆరోపిస్తున్న వైసీపీ నేతలకు ధీటుగా సమాధానం చెప్పాలని పులివర్తి నాని, రాధా వద్దన్నారని, ప్రజలు బాగుండాలని రంగా బాటలో పయనిస్తానని చెప్పినట్లు తెలిపారు. పదవులు ఎవరికి వద్దు అన్నారు. కానీ ప్రజల కోసం ఆ కుటుంబం చేస్తున్న త్యాగం చిరస్మరణీయమని, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నిలబడుతున్న అందరికీ సమన్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా అన్ని వర్గాలకు పదవులు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలిచిన తరువాత బలిజ ఏ ఇతర కులాలకు పదవులు ఇవ్వలేదని, ఆయన కుటుంబ సభ్యులకు మాత్రం పదవులు కట్టబెట్టారని విమర్శలు గుప్పించారు. చంద్రగిరిలో టీడీపీ గెలిచి 20 సంవత్సరాలు అవుతోందని, చివరగా నారా రామ్మూర్తి నాయుడు గెలిచారని, ఈసారి చరిత్ర తిరగరాయబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ కూటమికి విజయం చేకూర్చాలని చెప్పని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పని కూడా చెప్తా ఉన్నారు. ఒక్కో కుటుంబానికి 50,000 ఇచ్చాను, ₹1,00,000 ఇచ్చానని చెప్పి అంటా ఉన్నారు. మీ కుటుంబానికి ఎంత వచ్చిందో అని చెప్పని కూడా చెప్తే బాగుంటుందని చెప్పని కూడా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఇవాళ గెలిచిన ప్రజాప్రతినిధులు ఈ గత 5 సంవత్సరాల్లో మొత్తం ఎన్ని వేల కోట్లు సంపాదించారో చెప్తే కూడా బాగుంటుందని చెప్పని కోరుకుంటా ఉన్నాను. పేదలకి సెంటు భూమి ఇచ్చారని చెప్పని అంటా ఉన్నాడు. సెంటు భూమి ఇచ్చారు సరే, మీరు ఎన్ని ఎకరాలు దోచేశారో చెప్తే కూడా బాగుంటుందని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నాం. అదే మీ అందరి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాగా ఒక వ్యక్తిని కాదు, వాడుకునే వ్యక్తిని కాదు. మీరు చూస్తుంటారు లాస్ట్ ఎలక్షన్లో ఏ విధంగా మనలందరినీ వాడుకున్నాడు, ఈరోజు ఏ విధంగా వదిలేశాడు మీకు తెలుసు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏ పదవైనా బలిజ సామాజిక వర్గం సోదరులకు కానీ మిగిలిన సామాజిక వర్గ సోదరులకు కూడా ఇచ్చారో చూడండి. ఆయనతో కష్టపడినటువంటి ఆయన సోదరులకు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు భాస్కర్ రెడ్డికి ఉంది. ఆయన కుటుంబానికి తప్పించి ఎవరికి ఆయన పదవులు లేదు, ఆయన సొంత కుటుంబాన్ని తప్పించి. నేను అటువంటి పొరపాటు చేయనని కూడా సభావం కూడా ఇంకోసారి తెలియజేసుకుంటున్నా. చివరిగా ఒకటే అన్న, మన ముందుండేది 175 నియోజకవర్గాల్లో 150 నియోజకవర్గాలు గెలిపించాలి. 25 సంవత్సరాలు ఆ రోజు రామూర్తి అన్న తర్వాత ఇంతవరకు మనం చంద్రగిరి నియోజకవర్గం గెలవాలా. ఆ రోజు మీ అందరి మద్దతుతో ఆ రోజు రామూర్తి అన్న గారు గెలవడం జరిగింది. ఈ రోజు కూడా చెప్తున్నా, మీ అందరి మద్దతుతో చంద్రగిరి పాలించినట్టు రాయల కోట పైన తెలుగుదేశం జెండా ఎగరేయాలంటే మీ మద్దతు కావాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును కోరుకుంటున్నా. మీ అందరికీ మళ్ళా నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు. నాని అనే వ్యక్తి ఎమ్మెల్యే కాదు, నాని అనే వ్యక్తి మీ తమ్ముడు ఉండొచ్చు, మీ అన్న. ఎవరయ్యా మీ ఎమ్మెల్యే అంటే మా అన్న లేదు మా తమ్ముడు మా కొడుకు అని చెప్పాల్సిన పరిస్థితి మీ దగ్గర ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ
మీడియా రంగంలో పరిశోధనాత్మక జర్నలిజం కనుమరుగవుతోందని, అలాగే ఒక సంఘటనను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి వార్తలు రాసే విధానం కూడా లేకుండా పోతోందని, కేవలం సోషల్ మీడియా ద్వారా వచ్చే సమాచారాన్ని సేకరించి వార్తలుగా అందించే విధానం ఎక్కువైందని, దీని ద్వారా అన్ని నికార్సైన జర్నలిజం మరుగుపడి జర్నలిజంలో విలువలు దిగజారిపోతున్నాయని, దీని విలువలు కాపాడాల్సిన బాధ్యత సీనియర్ జర్నలిస్టులపైనే ఉందని రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు, టీటీడీ ఉద్యోగుల శిక్షణ సంస్థ శ్వేత సంచాలకులు భూమన్ సుబ్రహ్మణ్యం రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో అక్షరానికి పట్టాభిషేకం కార్యక్రమం పేరిట సీనియర్ జర్నలిస్టులకు మెమంటోలు ప్రదానం చేశారు. జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న భూమన్ సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ, గతంలో రాయలసీమ ఉద్యమాలు, సమైక్యాంధ్ర ఉద్యమాలు, ప్రజా సమస్యలపై జర్నలిస్టులు పరిశోధనాత్మకమైన కథనాలు రాసేవారని, ఆ కథనాలకు ఎంతో విలువ ఉండేదని, జర్నలిస్టులకు కూడా రాసే వార్తలలో సంతృప్తి, ప్రజల్లో ఎంతో గౌరవం సంపాదించి పెట్టాయని గుర్తు చేశారు. నేడు ఈ పరిస్థితులన్నీ కనుమరుగై వార్తలలో తగిన సత్తా కనిపించడం లేదని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కోలా లక్ష్మీపతి సూచన మేరకు త్వరలో టీటీడీ ఆధ్వర్యంలోని ఉద్యోగుల శిక్షణ సంస్థ శ్వేతలో జర్నలిస్టులకు వారి వృత్తి, నైపుణ్యత తదితర అంశాలపై అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని, జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి కైంకర్యాలను నిర్వహించే ప్రధాన అర్చకులు సైతం కొన్ని సందర్భాలలో తీవ్రమైన ఇబ్బందులకు లోనై అనారోగ్య పరిస్థితుల్లోనూ విధులు నిర్వహించే పరిస్థితులు ఎవరికీ అర్థం కాలేదని ఆయన వివరించారు. శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టులకు అక్షరానికి పట్టాభిషేకం పేరిట శ్రీరామనవమి పర్వదినాన సన్మానించడం చాలా మంచి శుభ పరిణామమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు నడుం బిగించిన జర్నలిస్ట్ శ్రీ శ్రీ కళావేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరవ జైపాల్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఏది దుర్గా, నువ్వు ఎక్కడ తిరగకుండా అక్కడ అందరేమో ఆడిపో, గాలి నగర్ ఆడిపో, మా ఇంట్లోనే అందరేమో, మా ఇంట్లోనే గాలి నగర్ నవ్వులాటగా కూడా అదే. ఇవాళ జర్నలిస్ట్ అనేవాడు అట్లా పరిశోధన చేయడమో లేదా ఊళ్ళకు వెళ్ళడమో, ఆ ఊళ్ళకు వెళ్ళి మరింత సమాచారాన్ని సేకరించడమో, మరింత బలమైనటువంటి వార్త రాసి సమాజాన్ని ఎంతో పురికొల్పడము, ఉత్సాహపరచడం అనేది బాగా తగ్గిపోయింది. ఇప్పుడు మనం తిరుపతిలో చూస్తాం. తిరుపతిలో ఇప్పుడు శ్రీనివాస్ గుర్తుండే, అప్పుడు డ్రిల్ మాస్టర్ ఏమైపోయాడు, రంగయ్య ఉన్నాడు, చనిపోయినాడు, రంగయ్య ఉన్నాడు. అంతా భలే ఏదో ఒక అంశం తీసుకొచ్చేవాడు, ఏదో ఒక దానిపైన కార్యక్రమం పెట్టాలని అనుకునేవాడు. ఇవన్నీ కూడా పోయినాయి. జర్నలిస్టులుగా మనం ఇవాళ మారిన పరిస్థితుల్లో మనం చూసినానే. శ్వేతలో కూడా ఒక కార్యక్రమం పెడితే పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన దానిపైన వ్యతిరేకంగా రాసేసాను. ఆ వ్యతిరేక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం రాజకీయాలకు సంబంధం, అందులో నేను చాలా జాగరూకతతో వ్యవహరించేవాడు. ఒక వ్యక్తిగా ఎక్కడ ఉంటారో దానికి సంబంధించి ఉంటారు తప్ప దానికి మించి ఒక అడుగు కూడా పక్కకు వెయ్యను. దానివల్ల ఎంత నష్టం జరిగింది తెలిసిన ఉద్యోగులందరూ తీవ్రంగా కోపం అవ్వడం. మంచి కార్యక్రమాలు మొదలు పెడితే ఆ కార్యక్రమాలు జరగనియకుండా ఒక జర్నలిజంలో చిన్న ఆ పోకిరి వార్త వల్ల ఎంత చెడ్డ జరిగింది అనేది కూడా మనం గ్రహించాలి. ఏం చేయలేమనిపిస్తా ఉంది. ఇవాళ జర్నలిజం అనేది ఎంత పతనం కావాలనో అంతగా పతనమైంది అనేది మళ్ళీ కళ్ళ ముందు కనిపిస్తాం. మనం ఏమి చేయలేం. యాజమాన్యాలు అట్లా ఉన్నాయి, అధిపతులు అట్లున్నాయి. వాళ్ళని కాదని ఎంత మంచివాడైనా రవి, ఎంత మంచివాడైనా మోహన్, ఎంత మంచివాడు శ్రీధర్ అయినా ఏం చేయలేదు. వాళ్ళు చెప్పినట్టే మనం వార్తను ఉండించాలి తప్ప ఇంకొక రకంగా వార్త రాసేటువంటి స్వేచ్ఛ మనకు లేదు. శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం శ్రీ పట్టాభిరామయ్య సీతమ్మల వారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. సీతారాముల కళ్యాణోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధమైన శ్రీ పట్టాభిరామ మందిరం నందు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామ ఉత్సవ విగ్రహాలను పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, పలు రకాల విశేష పూజలు నిర్వహించి దీపధూప నైవేద్యాలను సమర్పించారు.
అనంతరం మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం కనుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు దంపతులు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్వి నాగేశ్వరరావు దంపతులు, పాలక మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని దర్శించుకున్నారు. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి రాష్ట్ర స్థాయి కేడర్లో పనిచేసిన పొలకల మల్లికార్జున్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. అందులో భాగంగా ఈరోజు తిరుపతి బాలాజీ కాలనీ నుంచి గాంధీ రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మల్లికార్జున్తో పాటు జనసేన పిఎస్సి మెంబర్, జిల్లా ఇన్ఛార్జ్ పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. తిరుపతిలో జనసేన అభ్యర్థిని గెలిపించి పవన్ కళ్యాణ్ కు గిఫ్ట్ గా ఇస్తామని తెలిపారు. ఈరోజు ఎంతో లగ్జరీ జీవితం అనుభవించాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి మన వంతు సహాయం చేయాలి, పేదవాళ్ళ కన్నీళ్లు తొడవాలనే ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి ఎన్నో మహోత్తరమైన కార్యక్రమాలు చేస్తున్నారు. వాటికి నచ్చి నేను ఈరోజు జనసేన పార్టీలో చేరడం జరిగింది. అలాగే తిరుపతి ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థి మన ఆరణి శ్రీనివాసులు గారు ప్రజలకి ఎంతో సహాయం చేయాలని, ఎంతో మంచి మనిషి, అలాంటి వ్యక్తికి ఈరోజు మన తిరుపతిలో జనసేన పార్టీ తరఫున టికెట్ ఇవ్వడం జరిగింది. తిరుపతి ప్రజలందరూ ఆరణి శ్రీనివాసులు గారిని గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి తిరుపతి సీటును గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి తిరుపతి ప్రజలందరినీ కోరుతున్నాను. తిరుపతి జనసేన పార్టీని ఒక కంచుకోట తయారు చేస్తామని చెప్పి జనసేన పార్టీ నాయకులందరి తరఫున నేను ఈరోజు చెప్తున్నాను. ఇంట్లోంచి చీమలు ఎలా వస్తాయో అలాగా ప్రజాదరణ కలిగిన ఈరోజు జనసేన పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారిని పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అలాగే మళ్ళీ కూడా మేమందరం కూడా ప్రజారోగ్యంలో కలిసి పనిచేసాం. మళ్ళీ రావడం ఈరోజు పార్టీకి ఖచ్చితంగా చాలా బలమని తెలియజేస్తూ, అలాగే తిరుపతి ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక నగరం. ఈ ఆధ్యాత్మిక నగరాన్ని తిరిగి ప్రశాంతంగా ఉంచాలంటే జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఉమ్మడి అభ్యర్థి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన ఆరణి శ్రీనివాసులు గారిని ఖచ్చితంగా మేము చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీతో వస్తే ఆ నెక్స్ట్ మెజారిటీ తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు గారిని ఉంటుందని తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దంపూరి ఆనంద్ యాదవ్ కు టీడీపీ నాయకులు, బీసీ సంఘం నాయకులు అభినందనలు తెలిపారు. శాలవతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. మీరందరూ తినేసి హ్యాపీగా రూమ్కి వెళ్ళండి. మీకున్నటువంటి చిన్న కోరిక ఏదో చెప్పారు, అది కూడా ఆయన దగ్గర చేపిస్తాను. రేపు మీకు ఇమీడియట్లీ బయట ఇసుకు పోసి మంచి కడవడు తెచ్చి పెట్టి ఆనందబాబు బర్త్డే సందర్భంగా దాన్ని కూడా పెడుతున్నాం. ఓకేనా? ఒకసారి అందరూ క్లాప్. జన్మదిన ఆనందబాబు జన్మదిన. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.